అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతేకాకుండా వక్ఫ్ బోర్డులకు ఉండే విశేషాధికారులను తీసేస్తూ ఈ సవరణల ద్వారా మొత్తం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డును, కేంద్రంలో ఉండే వక్ఫ్ కౌన్సిల్ను, అలాగే వక్ఫ్ చట్టంలో కఠినంగా ఉండే చట్టాలను పూర్తిగా తొలగించి వేసింది. తద్వారా వారికి లైన్ క్లియర్ చేసుకుని మైనార్టీ ఆస్తులను కాజేసే కుట్రతో దీన్ని రూపొందించారు. ఇప్పటికే వక్ఫ్ ఆస్తుల వివాదాలపై ట్రైబ్యునల్ను ఆశ్రయించి అంతిమంగా ట్రైబ్యునల్ ఇచ్చే తీర్పును అందరూ శిరసావహిస్తూ వచ్చారు. కానీ ఈ సవరణ ద్వారా కేంద్రం ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు మళ్ళీ దానిపై సివిల్ కోర్టులకు అభ్యంతరం తెలుపుతూ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో ఇది ఎప్పటికీ వివాదం పరిష్కరించకుండా అపరిష్కృత సమస్యగా ఈ వక్ఫ్ వివాదాలు కొనసాగే విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలన, నిర్ణయాలు, మొత్తం వ్యవహారాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఈ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని ఖండిస్తున్నాం. విశేషాధికారాలున్న వక్ఫ్ బోర్డును, వక్ఫ్ చట్టాన్నే, పాత చట్టాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.